ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45 సంవత్సరాలు దాటిన వారికి ఇదొక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ 4,000 రూపాయలు అయితే మన వేయబోతూ ఉన్నారు మన తెలంగాణ ప్రభుత్వం. అది ఈ ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది, చాలా మందికి వెళ్తుంది. ఫ్రెండ్స్, వీడియో చూసి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, చాలా సంవత్సరాలు గడిచిన వీడియోలు చూడట్లేదు, లైక్ చేయట్లేదు. ఒక లక్ష్యంతో స్టార్ట్ చేశాను, కానీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ ఆదరణ చాలా అవసరం. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 45 సంవత్సరాల నుండి దాటిన వారు ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం చేయిత పథకం ద్వారా ప్రతి నెలవారీ పెన్షన్లు అనేది వృద్ధులు, వితంతువులు, కలుగిత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్, HIV పేషెంట్స్ ఇలా ఎవరైతే ఉంటారో వారి అందరికీ నెలవారీ పెన్షన్లు 4,000 రూపాయలు 4,000గా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం, అంటే ఈ గడువు అనేది ముగుస్తుంది కాబట్టి ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుందో ఎవరైతే అర్హత ఉంటారో ఎవరైతే వారందరూ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అయితే రేషన్ కార్డ్ కలిగిన వారందరూ కూడా ఈ పథకాన్ని అర్హులు. అయితే దివ్యాంగులకు అయితే సదరన్ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది. వారికి వృద్ధులు, వితంతువులు అయితే రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవి ఉంటేనే వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక చేయూత పథకానికి అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అయితే చేయూత పథకానికి అప్లై చేసుకోండి. అర్హత కలిగిన వారికి, అంటే దివ్యాంగులకు 6,000 రూపాయలు, అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు వీళ్ళందరికీ 4,000 రూపాయలను అయితే అందించడం జరుగుతుంది.